అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు శుభవార్త అయితే మీకు అందుతుంది. మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం ఖాయం. ఆకస్మికంగా డబ్బు సంపాదించేటటువంటి అన్ని ప్రయత్నాలు అయితే ఈరోజు ఈ రాశి వారైతే చేస్తారు. డబ్బు సంపాదించటానికి కూడా ఒక మార్గం అనేది కూడా వీరికి లభిస్తుంది. ఈ రోజు అయితే కొత్త ప్రదేశానికి వెళ్లే అవకాశం అయితే లభించే విధంగా అయితే ఉంది. త్వరలో మీరు పిల్లల ఆనందం అనేది పొందబోతున్నారు. కొన్ని కొత్త సంబంధాలు అయితే ఏర్పడతాయి. కొత్త వ్యక్తులతోటి స్నేహం వ్యాపారంలో ప్రయోజనకరంగా మారుతుంది. ఎవరికైనా సరే మీరు ఈరోజు డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఈరోజు మీరు వస్తువులను కూడా అప్పుగా ఇవ్వకండి. ఎవరికి కూడా వాహనాన్ని మాత్రము నడవడానికి ఎవరికి కూడా ఇవ్వకండి నడపడానికి, లేకపోతే మాత్రం మీరు సమస్యల్లో చిక్కుంటారు. ఈరోజు కొంతమంది సమస్యలను వదిలించుకోవడానికైతే కొన్ని సమస్యలను వదిలించుకోవడానికి మీరు మాత్రం ఈరోజు నిశ్శబ్దంగా నడవాలి. ఇది గుర్తించదగిన విషయం రాశి వారికి. లేకపోతే మాత్రము మీరు అలాంటి కొంతమంది వ్యక్తుల తప్పు ఉద్దేశానికైతే బాధితులు కావచ్చు. మీపై అసూయ పడేవారు చాలా మంది ఉన్నారు. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటారు. మీతో ప్రేమగా నటించేది కేవలం మీ డబ్బు కోసం మాత్రమే, మీకోసం కాదు అనే విషయాన్ని కూడా మీరు ఈరోజు తెలుసుకుంటారు. దానివల్ల మీరు చింతించాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఈ పరిస్థితి నుండి తొందరగా బయటపడగలుగుతారు. మీకు పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమ అందబోతుంది. ప్రత్యేకమైనటువంటి పరిష్కారం చేసినట్లయితే ఈ రాశి వారికి చాలా శుభాలు కలుగుతాయి. అదృష్టం మద్దతు కూడా అందుతుంది. మరి ఆ యొక్క పరిష్కారం ఏంటంటే, ఆ పరిహారం ఏంటంటే, ఈ రాశి వారు చక్కగా ఈరోజు రాశివారు ఒక ఎరుపు రంగు బట్టను తీసుకోవాలి. ఆ బట్టలో మరి పెద్ద ఉప్పును గుప్పెడు వేసుకోవాలి. పెద్ద ఉప్పుకు నెగటివిటీని లాక్కొనే శక్తి ఉంది మరియు లక్ష్మీదేవికి ప్రియమైనది. ఇక పాజిటివిటీ విడిచిపెడుతుంది, నెగటివిటీని లాక్కుంటుంది. ఇక ఈ యొక్క పెద్ద ఉప్పును తీసుకొని ఆ పెద్ద ఉప్పులో మరి చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి 11 నల్ల మిరియాలు వేయాలి. మరి గుప్పెడు నల్ల ఆవాలు అందులో వేయాలి. వేసిన తర్వాత మరి చక్కగా మూటగా కట్టేసి ఆ మూటను మీరు చక్కగా మీ మీద నుంచి 21 సార్లు దిగజోర్చాలి. ఆ తర్వాత ఆ యొక్క మూటను ప్రవహించేటటువంటి నీటిలో వేసేయాలి. ఇలా చేసినట్లయితే మీ మీద ఉన్నటువంటి అంత నెగిటివిటీ కూడా మరి తొలగడం అనేది సాధ్యమవుతుంది. మీకు ఎటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి కూడా తగలవు. ఎవరైనా సరే మీకు చెడు ప్రయోగాలు చేసినా కూడా అవి కూడా పనిచేయవు. చెడు గాలి సోకి ఉన్నా కూడా అది తొలగించడం అనేది సాధ్యమవుతుంది. లాభం కూడా అందుతుంది. ఆటంకాలు అనేవి తొలగించడం అనేది సాధ్యమవుతుంది. నీకు ఎవరి వల్ల ఎటువంటి హాని అనేది దరి చేరదు. అంతా శుభప్రదంగా అయితే ఉంటుంది. అన్ని విషయాల్లో ఉన్న ఆటంకాలు అయితే చక్కగా తొలగడం అనేది ప్రారంభమైపోతాయి. లక్కీ సంఖ్య 72 మరియు లక్కీ కలర్ అయితే బ్లూ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.